హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఇన్ఫో తెలుగు. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఎస్టిన్ ఫైల్స్. మనం ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియో రిలీజ్ డేట్ వచ్చేసి August 3, 2009. ¡Comieron humanos! ¡Asquerosidad! ¡Comieron humanos! Yo no estaba enterada de nada. Que había, o sea, los asesinatos sí, pero que habían comido humanos. ¡Humanos! అండ్ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు గ్రాబ్రియల్ రికో జెమెంజల్. ఈమె ఒక 21 సంవత్సరాల అమ్మాయి. తన మెక్సికన్ మోడల్. ఇది మెక్సికోలోని ద బెక్సీ కాలనీ ద ఫీస్ట్ అనే హోటల్ బయటన. అండ్ మనం ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్కి వస్తే అసలు ఏమైందంటే అది హోటల్లో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీ. ఆ పార్టీకి ఆమె అటెండ్ అయిన కొద్దిసేపటికే ఆమె బయటకు వచ్చి అక్కడ పిల్లల్ని చంపుతున్నారు, పిల్లల్ని చంపి తింటున్నారు అండ్ చాలా దారుణాలు చేస్తున్నారని బయటకు వచ్చి ఆ హోటల్ ముందు అరవడం మొదలుపెట్టింది. అప్పుడు తను ఏం చేసిందంటే అలా అరిసే కొంతసేపటికి పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, అసలు ఉందా లేదా అని ఎవరికే తెలియలేదు. ఐడెంటిటీ లేకుండానే పోయింది. ఆ తర్వాత ఆమె గురించి ఆమె పిచ్చిది అని చాలా సోషల్ మీడియాస్ లో అండ్ పబ్లిక్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎలైట్ పొలిటికల్ బిజినెస్ మ్యాన్స్ ఇలా చేస్తున్నారా అని చాలా మంది డౌట్ పడ్డారు. ఆమెనే అందరూ నిందించారు. కానీ దీని వెనకాల ఉన్న నిజం ఏంటో మనకి ఇప్పటికీ తెలియదు. సీన్ కట్ చేసి చూస్తే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాదాపు 3.5 బిలియన్ ఫైల్స్ అంటే 35 లక్షల జస్టిన్ ఫైల్స్ రిలీజ్ చేసింది. అందులో ఒక పర్టికులర్ డాక్యుమెంట్ అందరికీ మైండ్ పోయేలా చేసింది. ఏంటంటే ఆ డాక్యుమెంట్ లో ఏముందంటే ఇప్పుడు తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లో మనుషుల్ని ఎలా కొయ్యాలి, మనుషుల బాడీ పార్ట్స్ తో ఏమేం చేయాలి అన్నది రాసి ఉంది. అలాగే ఆ ఫైల్స్ లో ఇంకా చాలా దారుణమైన విషయాల గురించి కూడా ఉంది. అదే కాకుండా ఇంకా దీంట్లో ఒక సీక్రెట్ మ్యాటర్ కూడా ఉంది. అది దేని గురించి అంటే మన ట్రంప్ గురించి. ట్రంప్ నేమ్ వచ్చేసి 5,300 సార్లు పైగా ఆ ఫైల్స్ లో ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. దీని గురించి మనం కంప్లీట్ గా రీసెర్చ్ చేస్తే ఇందులో చాలా ఇండియన్ పొలిటికల్ లీడర్స్ పేరు కూడా ఉన్నాయి. మెయిన్ గా చూసుకుంటే న్యూయార్క్ లో మేయర్ జోహార్ అండ్ మందాని యొక్క అమ్మ పేరు కూడా ఉంది. ఆమెకి 13 ఇయర్స్ అయినా సరే ఆమెని రిపీటెడ్ గా రేప్ చేశాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరో కాదు, ట్రంప్. ట్రంప్ ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయి పుట్టినరోజే ఆ పాపని హత్య చేసి ఆ బాడీని లేక్ మిచిగన్ లో పడేశారు. ఇదంతా జరిగింది ట్రంప్ ముందరే. అయినా ఒకడు మించిన రాక్షసుడు ఇంకొకడు. ఇలాంటి ఎన్ని దారుణాలు చేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు మనం ట్రంప్ అట్రాసిటీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో ఎవరు ఫేమస్ పర్సన్స్ ఉన్నారు, అసలు ఏం చేశారు అన్నది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇందులో ట్రంప్ అండ్ అతని డిపార్ట్మెంట్ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. అండ్ ఇందులో భాగంగానే ఇవన్నీ అన్వెరిఫైడ్ సోర్సెస్ అని ప్రాపగేట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ట్రంప్ మీద వచ్చిన అలిగేషన్స్ లో మాక్సిమం అన్ని ఫేక్ అని ప్రచారం చేశారు. అండ్ ఇవన్నీ ఫేక్ అయినా సరే ఇందులో చేసిన దారుణాల్లో 2 ప్రూవ్ అయినా సరే ట్రంప్ ఒక రాక్షసుడు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ చూడండి. ఈ డాక్యుమెంట్ లో ఏముందంటే ట్రంప్ అండ్ ఎక్స్క్లెన్స్ ఇద్దరు ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తుంటే అందులో వాళ్ళు మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే ట్రంప్ ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న షేక్ అతని కూతుర్ని తన 2 అమ్మాయిల్ని ట్రంప్ కి ఇద్దామని మాట్లాడుకున్నారు. కాన్వర్జేషన్ బట్టి ఈ అమ్మాయిలు ఎంత బాగున్నారు, ఎలా ఉన్నారు అన్న విషయం గురించే ఫుల్ గా మాట్లాడుకున్నారు. అండ్ దీనికి జెఫ్రీ కూడా చాలా రెస్పాండ్ అయ్యాడు. ఆ షేక్స్ వాళ్ళ కూతుర్ని నాకు ఇవ్వడం చాలా ఇష్టమని, అది అలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని కూడా జెఫ్రీ ట్రంప్ తో చెప్పడం జరిగింది. ఫిఫ్టీన్ లో ఒక అమ్మాయి చెప్పిన ప్రకారం ఫైల్స్ లో ట్రంప్ కి సంబంధించిన విషయాలు చాలా 2 బయటకు వచ్చినా సరే ట్రంప్ ప్రెసిడెంట్ పదవికి ముప్పు పడుతుందని చాలా క్లియర్ గా అయితే చెప్పింది. అండ్ ట్రంప్ మీద ఉన్న ఎలిగేషన్ చూస్తుంటే ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది. అండ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా దాదాపు ట్రంప్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన దాదాపు 35 లక్షల పేజీలు డాక్యుమెంట్ రిలీజ్ చేశారని చెప్పా కదా. రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎవరి గురించో తెలుసా? ట్రంప్ అండ్ జెఫ్రీ గురించి. అండ్ మీరే అర్థం చేసుకోండి ఎన్ని దారుణాలు జరిగాయి. రిలీజ్ చేశాక కూడా చాలా డాక్యుమెంట్స్ డిలీట్ చేస్తున్నారు. అంటే ముందు ఇంకా రిలీజ్ చేయకముందు ఇంకెన్ని డాక్యుమెంట్స్ ని రిమూవ్ చేసి ఉంటారో మనం ఊహించుకోలేము. ఇంకా 30 లక్షల పేజెస్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇందులో మెజారిటీ ఆఫ్ ది నేమ్ వచ్చేసి ట్రంప్ తే వస్తుందని మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. రిలీజ్ అయిన 30 లక్షల పేజీల్లో కావాలని ట్రంప్ ని కాకుండా మిగతా వాళ్ళని చూపించారు. ట్రంప్ కి ఎగనిస్ట్ గా ఉన్న మీడియా ఛానల్స్ అన్ని ఒక్క చిన్న విషయం జరిగినా సరే ట్రంప్ మీద అది నిజమైనా కాకపోయినా సరే ట్రంప్ మీద చిన్న రిపోర్ట్ ఉంటే చాలు ట్రంప్ గురించి చాలా చెడ్డగా మాట్లాడడానికి రెడీగా ఉంటారు. అలాగే ట్రంప్ పరువుని ఎక్కడ తీయాలా అని చూస్తూ ఉంటారు.
కానీ ఈ టైం మాత్రం అలా జరగలేదు. బట్ ఇక్కడ డైరెక్ట్ గా విక్టిమ్ వచ్చి చెప్పినా సరే ఆ ట్రంప్ చెప్పిన దాని గురించి అసలు ఏం పట్టించుకోలేదు. యాక్చువల్ గా ఇందులో ఒక డాక్యుమెంట్ చూశాక అమెరికా ఇంటెలిజెన్స్ ఎంత దారుణమైనదో నాకు క్లియర్ కట్ గా అర్థమైంది. 1996లో జెఫ్రీని ఆపేసి ఉండొచ్చు, కానీ ఆ విషయం గురించి అయితే తనని ఆపలేదు. ఈ ఎస్ఐ జెఫ్రీని ఒక ఎసెట్ గా వాడుకోవాలని వాళ్ళు అనుకున్నారు. డబ్బుని అండ్ పవర్ ని కంట్రోల్ చేయడానికి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళని విలన్స్ గా చూస్తుంది. బట్ ఇప్పుడు అసలైన విలన్స్ ఎవరో తెలుసా? ఈ గేమ్ ని స్టార్ట్ చేసే వాళ్ళు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రిపోర్ట్ లో 1996లో జెఫ్రీ చేసిన పనుల గురించి FBI కి అండ్ మిగిలిన ఏజెన్సీకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. 2005లో ఒక అమ్మాయి అండ్ వాళ్ళ పేరెంట్స్ కలిసి జెఫ్రీ మీద ఒక కేసు అయితే ఫైల్ చేశారు. దీని వలన జెఫ్రీ చేసిన దారుణాలు అయితే బయటకు వచ్చినాయి. 2005 నుంచి 2008 వరకు ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి జెఫ్రీ మీద కేసు పెట్టడానికి అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత జెఫ్రీ వాళ్ళని ప్రైవేట్ గా పిలిచి డబ్బులు ఇచ్చి సెటిల్ చేయడం అలాంటివి చేసి కొంతమందితో అయితే ఫైట్ చేశాడు. 2008 వచ్చేసరికి జెఫ్రీకి అయితే శిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ యుఎస్ అటార్నీ అలెగ్జాండర్ ఎకోస్టో అనే ప్రాసిక్యూటర్ జెఫ్రీతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అది కూడా జెఫ్రీ బిల్గేట్స్ గురించి కొన్ని మెయిల్స్ అయితే పంపించాడు. ఈ మెయిల్స్ లో ఏకంగా 56 పేజెస్ ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే బిల్గేట్స్ కి HIV ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఫైల్స్ లో అయితే దాని గురించి చాలా మాట్లాడుకున్నారు అన్న విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఐలాండ్ కి బిల్గేట్స్ చాలా సార్లు వెళ్ళాడు. వెళ్ళగానే ఇక్కడ రష్యన్ అమ్మాయిలతో చేయకూడని పనులు అయితే చాలా చేశాడు. దానివల్ల బిల్గేట్స్ HIV వచ్చిందంటూ అది తన వైఫ్ దగ్గర దాచిపెట్టాలని ట్రై చేశాడు. బిల్గేట్స్ ఈ విషయం తెలిసాక అతను తన హెల్త్ గురించి తన వైఫ్ హెల్త్ గురించి క్లియర్ గా అయితే శ్రద్ధ తీసుకున్నాడు. కానీ ఇది ప్రేమ అయితే అనుకోకండి, ఇది చాలా భయం. ఎందుకంటే బిల్గేట్స్ కి HIV వచ్చిందని తెలిస్తే తన వైఫ్ కూడా ఆల్రెడీ HIV వచ్చిందని తెలుస్తుంది. ఆ విషయం ఆమె భార్యకి తెలిస్తే ఆమె కేసు వేస్తుంది, అలాగే డైవోర్స్ ఇస్తుంది. బిల్గేట్స్ ని కోర్టుకు కూడా లాగిద్ది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తను ముందుగానే జాగ్రత్త అయితే తీసుకున్నాడు. ఫైనల్ గా బిల్గేట్స్ విషయాలు అయితే అన్ని బయటకు వస్తాయి. కానీ బిల్గేట్స్ తన సైంటిస్ట్ తో ఏం చెప్పాడంటే ఎందుకు ఏమిటి అని చెప్పకుండా తనకి క్యూర్ చేయాలని క్లియర్ గా అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, జెఫ్రీ ఈమెయిల్స్ ని తన నేమ్ గా అయితే పంపించలేదు, దానిని బోరిస్ నికోరిక్ అనే ఐడెంటిటీతో పంపించాడు. ఇది బిల్గేట్స్ ని అయితే ఇరికించడానికి. అసలు బిల్గేట్స్ ని ఎందుకు ఇరికించాలో నేను క్లియర్ గా చెప్తాను. బిల్గేట్స్ కి ఒకసారి HIV వచ్చాక ఎప్స్టీన్ అయితే దూరంగా పెట్టాడు. జెఫ్రీ మెయిన్ ఏం ఏంటంటే డబ్బున్న వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకోవడం అండ్ ఈ మెయిల్స్ వేరే వాళ్ళ నుండి పెట్టాక ఎవిడెన్స్ లా మారుతాయి. దీనికి మెయిన్ గా జెఫ్రీ బిల్గేట్స్ గురించి కొన్ని మెయిల్స్ అయితే పంపించాడు. ఈ మెయిల్స్ లో ఏకంగా 56 పేజెస్ ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే బిల్గేట్స్ కి HIV ఉందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఫైల్స్ లో అయితే దాని గురించి చాలా మాట్లాడుకున్నారు అన్న విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ తరఫున జెఫ్రీతో ఒక నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ అయితే చేసుకున్నాడు. మీద ఎటువంటి కేసెస్ పెట్టడం, అలాగే ఫ్యూచర్ లో కూడా ఎలాంటి కేసెస్ రీఓపెన్ చేసిన పాత వాళ్ళు ఎవరైనా వచ్చి రీఓపెన్ చేయాలనుకున్నా సరే మేము వాళ్ళని చేయలేము అని క్లియర్ గా ప్రజెంట్ కూడా నీ మీద పెద్ద కేసులు లేకుండా మేము చూస్తామని చెప్పాడు. కానీ దీనికి బదులు ఒకటే కేసు పెట్టాలని అగ్రిమెంట్ అయితే చేసుకున్నాడు. లిటరల్ గా చిన్నపిల్లల జీవితాలు అడ్డం పెట్టుకుని చేసిన డీల్ ఇది. ఈ ఫైల్ చూస్తున్న సమయంలో నేను ఒక పర్టికులర్ వీడియో అయితే చూశాను. ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా అసహ్యం అయితే వేసింది. దీని గురించి మనం పర్టికులర్ గా చూడాలంటే ఇందులో జెఫ్రీ ఒక చిన్న అమ్మాయి వెనకాల పడుతున్నట్టు అండ్ ఒక రకమైన అడల్ట్ గేమ్ ఆడుతున్నట్టు మనకి క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి జెఫ్రీ ఎంత తెగించాడన్నది మనం ఆలోచించలేకపోతున్నాం. ఇలాంటి వాడిని అమెరికన్ FBI తప్పించింది. అండ్ తర్వాత ఇంకా ఈ ఫైల్స్ అయితే పూర్తిగా చూడలేదు. ఈ ఫైల్స్ అన్ని చూడడానికి ఎన్నో మంత్స్ టైం పడుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది బిల్గేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బిల్గేట్స్ జెఫ్రీతో కాంటాక్ట్ అయ్యి ఈ HIV ఉన్న మెయిల్స్ ని డిలీట్ చేయాలని క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఈ HIV ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేయాలని రిక్వెస్ట్ చేశాడంట. అండ్ ఈ ఫైల్స్ లో నెక్స్ట్ ఫేమస్ పర్సన్ వచ్చేసి ట్రంప్ వాళ్ళ వైఫ్ మెలీనా. అందులోనేమో జెఫ్రీ ఫ్రెండ్ అండ్ క్రైమ్ పార్ట్నర్ నానా లిస్నీ మ్యాక్స్వెల్ కి మెయిల్ రాసినట్టు అయితే ఉంది. ఇది జరిగింది 23 అక్టోబర్ 2002. ఇందులో ఏముందంటే హెచ్ఐజీ ఎలా ఉన్నావు, జెఫ్రీ గురించి చాలా మంచి ఆర్టికల్ రాసావు అండ్ అందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు తెలుసు నువ్వు ప్రపంచం మొత్తం ట్రావెల్ చేస్తూ చాలా బిజీగా ఉన్నావని. పామ్ బీచ్ ఎలా ఉంది? పామ్ బీచ్ అంటే జెఫ్రీ వాళ్ళ మ్యాన్షన్ ఉండే హౌస్. నేను అక్కడికి రావడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వు న్యూయార్క్ వచ్చిన వెంటనే కాల్ చేయి. 2001 అండ్ 2002 టైంలో జెఫ్రీ అండ్ మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి లోకల్ స్కూల్స్ గర్ల్స్ ని హైర్ చేసుకోవడం అయితే మొదలు పెట్టేశారు. అండ్ నెక్స్ట్ తర్వాత పర్సన్ వచ్చేసి ఎలన్ మాస్క్ వచ్చేసి చాలా సార్లు నాకు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ తో సంబంధం లేదని
చాలా మీడియాస్లో అండ్ చాలా పబ్లిక్గా అయితే మనకు చెప్పాడు. కానీ ఇతని గురించి తెలిసాక కూడా అతను అటువైపు వెళ్ళలేదని క్లియర్గా చెప్పాడు. 2012 నవంబర్ ఎలాన్ మస్క్ అయితే జెఫ్రీకి కొన్ని మెయిల్స్ అయితే క్లియర్గా రాశాడు. ఆ మెయిల్స్లో ఏముందంటే, జెఫ్రీ నీతో పాటు ఎంతమందిని తీసుకొస్తున్నావు అని అడిగాడు. దానికి ఎలాన్ అయితే సమాధానం ఇచ్చాడు. అండ్ నేను తవలా మాత్రమే రావచ్చు అండ్ నీ ఐలాండ్లో వైల్డ్ వెస్ట్ నైట్ ఆర్ డే ఎప్పుడు జరిగిద్దో అని క్లియర్గా అడిగాడు.